నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోదాడలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. రైతు బిడ్డను గెలిపించాలన్న మంత్రి. వికారాబాద్ లో ప్రపంచ వికలాంగుల దినోత్సవం. దివ్యాంగులకు ప్రభుత్వం అండ. సింహాచలంలో పర్యటించిన ధర్మకర్తల మండలి. అప్పన్న ఆలయ అభివృద్ధికి సహకారాలు. ఏపీకి జవాద్ తుఫాన్ హెచ్చరికలు. పార్వతీపురం వాసులను అప్రమత్తం చేసిన అధికారులు. రేగొండలో భూపాల్పల్లి ఎమ్మెల్యే పర్యటన. సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ అభ్యర్థి మంకిని కోటిరెడ్డి హాజరయ్యారు. మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారికి నివాళులర్పించారు. జాతీయ పార్టీలుగా గొప్పలు చెప్పుకునే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ మేలు చేయడం లేదని మంత్రి జగదీష్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర రైతాంగాన్ని అయోమయానికి గురిచేస్తూ ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. రైతు బిడ్డ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి మంకిని కోటిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి రైతు అభ్యున్నతికి పాటుపడాలని మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను కాంగ్రెస్ జిల్లా కాదు, ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి అడ్డాలని చెప్పి ఎన్నో సందర్భాల్లో రుజువైనటువంటి విషయం మనందరం ముందే చూసినాం. నిన్న కాక మొన్న జరిగినటువంటి నాగార్జున ఉప ఎన్నికల్లో ఎంతో పెద్ద గొప్ప నాయకులు అని చెప్పినటువంటి వాళ్ళ మీద నోముల నరసింహయ్య గారి కుమారుని చిన్న వయసులో ఉన్నటువంటి భగతులు పెట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. గౌరవ ముఖ్యమంత్రి గారు అదే పద్ధతిలో టీఆర్ఎస్ 75 చూపించాల్సిన అవసరం ప్రజాప్రతినిధిగా మనందరిపైన కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. బాగా అవమానించే పద్ధతుల్లో కొంతమంది రాతలు రాస్తున్నారు. ఎదురు చూస్తున్నామని, దేని కొరకు చేస్తున్నామని అవమానించే పద్ధతుల్లో సోషల్ మీడియాలో కూడా ఉండవచ్చు. ఖండించాల్సిన అవసరం ఉంది. మనం వస్తే దాన్ని ఇంకోటి ట్రాన్స్ఫర్ చేయడం కరెక్ట్గా ఇంకోటి పద్ధతిలో మీ నుంచి సమాధానం ఉండాలి. ఎవడరా విధవా ఇది రాసింది, ఇప్పుడు పెట్టింది, ఇది పక్కన రాసింది అనుకోవద్దు, నీ కొరికే రాసింది. బీజేపీ ఆడే ఆటల్లో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామిగా తయారైంది. రెండు కలిపి ఏదో టీఆర్ఎస్ను ఓడిస్తామని టీఆర్ఎస్ మీద కక్షతోనే రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజానికానికి ద్రోహం చేస్తున్నారు. వాళ్ళు ప్రాజెక్టు కట్టే విషయంలో ప్రభుత్వానికి అడ్డుకట్ట వేసి ఓట్ల ద్వారా ఇతర పద్ధతుల్లో ప్రాజెక్టులు ఆపాలని ప్రయత్నం చేసిండ్రు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలను కూడా ఆపాలని చెప్పి కుట్రలు చేసిండ్రు. ఇవేవి కేసీఆర్ ముందు నిలవలేకపోయినాయి. కేసీఆర్ పరిపాలన దక్షత ముందట ఇవేమీ నిలవలేకపోయినాయి. వాటన్నిటిని కూడా అధిగమించి కేవలం 6 ఏళ్లలోనే 10 లక్షల మెట్రిక్ టన్నులున్న ధాన్యం దిగుబడిని 69 లక్షలకు తీసుకొచ్చిండు కేసీఆర్ గారి నాయకత్వంలో సాగిన పరిపాలన. కానీ ఇవాళ వికారాబాద్ జిల్లా డిపిఆర్సి భవన్ లో నిర్వహించిన ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 5% వికలాంగులకు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ఎక్కడా కూడా దివ్యాంగులనే భావన ఉండవద్దని, అన్ని రంగాల్లో రాణించాలని స్ఫూర్తినిచ్చారు. సమాజంలో అందరితో పాటు దివ్యాంగుల అభివృద్ధిని కూడా ఆకాంక్షించాలని సూచించారు. ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, కలెక్టర్ నిఖిల, అడిషనల్ కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నాం, ఏం అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా అందిపుచ్చుకోవాలనేది కలెక్టర్ గారు చెప్పింది ఒకసారి మేము విన్నాను. మారుతున్న సమాజానికి అనుకూలంగా మీకు ఇస్తున్న పరికరాలు కూడా మార్చిస్తూ ఇవ్వడం జరుగుతాం. ఉదాహరణకి ఇంతకుముందు ఎప్పుడు ల్యాప్టాప్ అనేది లేకుండా, కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ల్యాప్టాప్ ఇవ్వాలని, ఇంతకుముందు ఒకటి ట్రైసైకిల్ అని ఇచ్చేవారు.
ఇవ్వాలని ఇట్లా అప్గ్రేడ్ చేస్తూ పోతా ఉన్న వికలాంగులకు సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ఒక మాట చెప్తా ఉన్నారు మాకు. అంటే 4% ఏదైతే మనం రిజర్వేషన్ అంటున్నామో ఖచ్చితంగా ప్రతి దగ్గర ప్రతి దాంట్లో అమలయ్యేటట్టు చూడమని నాకు గట్టిగా మీటింగ్స్లలో చెప్తూ ఉంటారు. ఆ విధంగా తప్పకుండా అమలు జరిగేటట్టు చూద్దాం. మీరైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కావచ్చు, సంక్షేమ పథకాలలో కావచ్చు, తప్పకుండా అమలు చేసే ప్రయత్నం జిల్లా అధికారులతో పాటు స్థానిక మన శాసనసభ్యుల సహకారం తీసుకుని తప్పకుండా అమలు చేద్దామని కూడా మీకందరికీ మరొకసారి తెలియజేస్తూ, గతంలో ఇంతకుముందు విజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. అంటే చిన్నగా ఉన్నప్పటి నుండి ఎందుకు వికలాంగులుగా మారుతారన్నప్పుడు కొన్ని అవకాశాలు ఉంటాయంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు సెట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ టైంలో తల్లిదండ్రులు డాక్టర్ తీసుకెళ్ళి కొంచెం చేయడానికి అవకాశం ఉంటే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వమే భవిత సెంటర్స్ ఏర్పాటు చేసింది. మీకు అందరికీ తెలుసు, ఒక్క మన వికారాబాద్ జిల్లాలో 800 మంది పిల్లల్ని ఈరోజు ఆ భవిత సెంటర్స్కి వస్తూ ఉన్నారు. ఇప్పుడే డిఓ గారు చెప్తా ఉన్నారు, 823 మంది పిల్లలు భవిత సెంటర్స్కి వస్తే అక్కడ ఇచ్చిన ఎక్సర్సైజ్ ఏవైతే చూపిస్తూ ఉంటారు వాటన్నిటి కూడా ఫిజియోథెరపీ డాక్టర్స్ పెట్టి చేయిస్తూ ఉంటారు. దానివల్ల 23 మంది పిల్లలు మామూలుగా అయిపోయి మామూలుగా పిల్లలతో పాటే వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. కొంతమంది ఆపరేషన్స్ చేయించడం కానీ దీనివల్ల చాలా మందికి కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. తప్పకుండా భవిత సెంటర్ తీసుకెళ్తే ఫిజియోథెరపీ చేయిస్తారు, డాక్టర్స్ చూస్తారు, కొంత బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. చిన్నప్పుడే కొంత సెట్ చేయడానికి అవకాశం ఉన్న పర్సంటేజ్ తక్కువ మంది కూడా ఉంటా ఉంటుంది. సో ఇలాంటి సెంటర్స్ రాష్ట్రంలో దాదాపు 500 సెంటర్స్లో 50,000 మంది పిల్లలకి ఇట్లా ఫిజియోథెరపీ ఇవ్వడం కానీ ఇవన్నీ చేయడం జరుగుతామని. అంటే కొద్దిగా ఉన్నప్పుడే దాన్ని సెట్ చేస్తే భవిష్యత్తులో వికలాంగులు కాకుండా ఉంటుందని ఆలోచన. ఇంకో మాట చెప్పారు విజయ్ కుమార్ గారు, దేశంలో మన రాష్ట్రంలో సెకండ్ ప్లేస్ ఎందుకు చూపిస్తుందంటే మన దగ్గర ఇంతకుముందు వాటర్లో శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు బృందం పేర్కొంది. ఈ మేరకు ప్రత్యేక ఆహ్వానితులు వరహ పుష్కరిణి ప్రాంతంతో పాటు కొండ దిగువన శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంతాలను సందర్శించారు. వరహ పుష్కరుని ప్రాంతాన్ని ఉద్యానవనంగా తీర్చిదిద్దామని తాము ఇప్పటికే ట్రస్ట్ బోర్డు సమావేశంలో ప్రతిపాదించినట్లు చెప్పారు. అడవివరం సన్మానానికి వెళ్లే రహదారిని కూడా మెరుగుపరచవలసిన అవసరం ఉందని అన్నారు. పేరుకుపోయిన కొంత చెత్త చెదారాన్ని తొలగించారు. స్వామి ఆలయంలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రపంచానికి వ్యతిరేకం అసలు ఇక ఇల్లుగా నాచిపట్టి అసలు దిగలేము ఎందులోకి పంపు పన్నెండు మెంబర్లు పూర్తిగా పూర్తయిపోతుంది. అవును, మరి 1 కిలోమీటర్ పూర్తి చేస్తా అంటే మీకు పూర్తి. నమో నారసింహాయ నమః. మరి సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో రేపు ఆదివారం జరిగే పోల్పాడ్యం సందర్భంగా ఇక్కడికి ఇచ్చే భక్తులందరికీ కూడా
సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితుల తరపున ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు అత్యంత ప్రాచీనమైన మరి పురాతనమైన వరాహ పుష్కరిణిని సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితుల బృందం పరిశీలించడం జరిగింది. ఇక్కడ భక్తులకు అందిస్తున్న ఏర్పాట్లను కూడా పరిశీలించాం. కొంతవరకు కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రజలు జవాద్ తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ సింహాచలం అన్నారు. ఆయన వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ఎస్ఐ కళాధర్తో కలిసి పర్యటించారు. పలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు. ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఇక్కడ ఈ స్కూల్ దగ్గర అనమాట మీకు ఏర్పాటు చేస్తాం. ఈ 2 రోజులు జాబిత్ తుఫాన్ అనే తుఫాన్ వస్తుంది. ఇలాంటివి రేకులు కమ్మలీల్లో ఉన్నవన్నీ ఎగిరిపోతాయి. ఆ గాలి కూడా 80 నుంచి 100 కిలోమీటర్ స్పీడ్లో వస్తుంది అంటున్నారు. సో ఆ ప్రమాదం నుంచి అనమాట మనకి ఎవరికి ఎటువంటి చేయమని. కాబట్టి నేను సాయంత్రం ఈ వర్షాధార ప్రభావం సాయంత్రంకి మనకి తెలుస్తుంది. గాలి స్టార్ట్ అయిందంటే ఇమీడియట్గా మీ అందరూ రెడీగా ఉంటే మిమ్మల్ని అక్కడ షిఫ్ట్ చేసేస్తాం. షిఫ్ట్ చేసేసి ఆ 2 రోజులు అక్కడ ఉంటారు. మళ్ళీ తుఫాను ప్రభావం అయిపోయిన తర్వాత మాకు కలెక్టర్ గారు జిల్లాలో ఉన్న యంత్రాంగాన్ని అంతటినీ కూడా అప్రమత్తం చేసి ఎక్కడ ఎటువంటి అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ప్రజలెవరికి ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడడంలో అందరు అధికారులు కూడా వారి పరిధిలో అనమాట చర్యలు తీసుకోమని ఆదేశించడం జరిగింది. మరి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇక్కడ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడాను, అలాగే మనకి హెడ్ క్వార్టర్ నుంచి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ సుదర్శన్ గారిని మరి స్పెషల్ ఆఫీసర్గా ఈ జాబిత్ తుఫాన్ వరకు తీసుకునే చర్యల మీద ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడానికి అతను కూడా ఇక్కడ మనకు పంపించడం జరిగింది. అందులో భాగంగా కోఆర్డినేషన్ మీటింగ్ మన అన్ని డిపార్ట్మెంటు, పోలీసు, ఫైరు, అలాగే మిగిలిన లైన్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ పెట్టుకొని ఎక్కడెక్కడైతే ఇక్కడ ముంపుకు ప్రభావం ఎక్కువగా ఉన్న ఏరియాలు ఉన్నాయో అర్బన్ పరిధిలో మరి ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 4 ప్రాంతాలను మనం ఐడెంటిఫై చేసాము. అది బైపాస్ కాలనీలో ఉన్నటువంటి ఏదైతే బైపాస్ కాలనీ ఉన్న ఎర్రకాలువ కదా, వరహాల గడ్డ ఒకటి, అలానే ఇక్కడ కూడా జనశక్తి కాలనీలో ఇక్కడ ఇది ఎప్పుడు కూడా మనకి వర్షాలు భారీ ఎత్తున పడేటప్పుడు ఈ కాలనీలో కింద అనమాట ఉన్నటువంటి గృహకల్పలో ఉన్న పబ్లిక్ మరి ఇనానిడేషన్ గురవుతున్నారు. ఆ ముంపు ప్రభావం నుంచి దూరంగా తీసుకెళ్ళడానికి వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది. మీరు రెడీగా ఉన్నట్లయితే తుఫాన్ తాలూకా ప్రభావాన్ని బట్టి ఇమీడియట్గా పక్కనున్న స్కూల్లోకి వాళ్ళని షిఫ్ట్ చేయడానికి, అలాగే సౌందర్య థియేటర్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఆ పొలాల్లో ఏరియాలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ ముంపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ అలర్ట్ చేయాలని, అలాగే ఈ నెల్లిచెరువు గట్టు దగ్గర కూడా ఉన్నటువంటి గుడిసెలు ఉన్నాయి. 80 నుంచి దాదాపు 100 కిలోమీటర్ స్పీడ్లో మరి విండ్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది మరి వాతావరణ నిపుణులు. సో వారి సూచనల ప్రకారం అక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో రైతు వేదిక ప్రారంభించారు. మండల సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులను సంఘటితం చేశారని అన్నారు. గ్రామాల్లోని అన్ని సమస్యలపై చర్చించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాజ్యం జగేతునా ప్రబలకం సహస్రకామో సంతోషంగా కూడా కోరుతున్నాం. వైసీపీ కుమారాన్ని గౌరవ ఎంపీ గారు, గౌరవ జడ్పీటీసీ గారు, గౌరవ పీసీ చైర్మన్ గారు, మార్కెట్ చైర్మన్ గారు, ప్రాణాల గురించి చైర్మన్గా పోస్టర్స్, అదేవిధంగా బుక్లెట్స్ ఆవిష్కరణ కార్యక్రమం, అదేవిధంగా ఐఫామ్ సామూహిక కాంగ్రెస్ కూడా ఆవిష్కరణ ప్రతి
రైతు గారు దాదాపు అన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తాం సార్ వీటి ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. రైతు సోదరులు ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటలు కూడా వేయడం కొరకు వ్యవసాయ శాఖ ఇప్పటికే మరి నిర్దిష్టంగా కొన్ని సూచనలతో ఒక బుక్లెట్ కూడా వేయడం, ఇప్పుడే మనం ఒక పోస్టర్ కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు మరి ఉండలేనటువంటి మరి వరిని వేయడం కంటే డిమాండ్ ఉండేటువంటి పంటల్లో ముఖ్యంగా మరి మన దగ్గర మరి చిరుధాన్యాలకు కూడా అపారమైనటువంటి స్కోప్ ఉంది. చిరుధాన్యాలలో కూరలు కానీ మరి కినోవా కానీ అరిసెలు కానీ ఇట్లా చిరుధాన్యాలతో పాటు మరి కంది కానీ పెసలు కానీ మినుములు కానీ బొబ్బాయిలు కానీ ఇవి కూడా వేసుకోవచ్చు. సన్ఫ్లవర్ పొద్దుగలు కూడా వేసుకునే అవకాశం ఉంది, పల్లికాయ వేసుకోవడానికి అవకాశం ఉంది, నువ్వులు వేసుకోవడానికి అవకాశం ఉంది. అనేక ప్రత్యామ్నాయ పంటలు దీని యొక్క వయసు ఎంత, దీని యొక్క దిగుబడి ఎంత, ఈ బుక్కులు అన్ని కూడా మరి వేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు దీని విషయంలో ఆలోచన చేయమని మాత్రం విజ్ఞప్తి చేస్తాను. మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొనమని చెప్పిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనే అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిల్వ చేసే సామర్థ్యం లేదు, అమ్ముకునే సామర్థ్యం కూడా లేదు. మన ప్రాంతంలో బాయిలు వేసి కూడా తినే అవకాశం లేదు. కాబట్టి దీని విషయంలో రైతు సోదరులు ఆలోచన చేయమని ఈరోజు రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజకీయ పార్టీలు కూడా ఈరోజు దొంగ విధానాలు అవలంబిస్తా ఉన్నాయి. మరి ఈరోజు విషయాలన్నీ కూడా భారత పార్లమెంట్ సాక్షిగా నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో యాదవ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో విఠల్ రుక్మిణిభాయ్ దేవతామూర్తుల సప్తమి వేడుక శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రత్యేక కర్రరథంతో ఉత్సవమూర్తులను ఉంచి భజనలు, నృత్యాలు నడుమ ప్రధాన వీధుల వెంబడి శోభయాత్ర నిర్వహించారు. నియోజకవర్గంతో పాటు మహారాష్ట్రలోని ఆయా గ్రామాలకు చెందిన ఈ వేడుకలకు హాజరయ్యారు. పండీరిపురంలో వెలిసిన ఆలయం మాదిరిగానే రాతి కట్టడంతో రాత్రికి రాత్రే ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని, ఆలయంలోని దేవతామూర్తులను దర్శించుకుంటే అచ్చం పండీరిపురం వెళ్లినంత అనుభూతి కలుగుతుందని భక్తులు చెబుతున్నారు. మహా అన్నదాన ప్రసాదము విజయవంతంగా చేసినందుకు ప్రతి యువకులకు మరి గ్రామ ప్రజలకు మరియు అన్ని కులాల సంఘ అధ్యక్షులు మరి అదేవిధంగా సంఘం అధ్యక్షులు మరి అదేవిధంగా విఠలేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షులు కమిటీ మెంబర్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది ప్రతి ఏటా ఈ అన్నదాన ప్రసాదము చాలా పెద్ద ఎత్తున జరిగేది. గత సంవత్సరంలో కోవిడ్ మూలంగా జరుపుకోలేకపోయినాము. ఈ సంవత్సరము ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో అన్నదాన ప్రసాదంకు విఠలేశ్వర ప్రసాదం తీసుకోవడానికి చాలా ఉత్సాహంతో వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజలకు, భక్తులకు మరి అదేవిధంగా మరి ముఖ్యంగా విఠలేశ్వర భగవంతుని పండరపూర్ తర్వాత కుబీర్ మండలంలో ఏదైతే విఠలేశ్వర మందిరం ఉందో దానికి ఒక ప్రార్థన ఒకటి ఏంటంటే ఈ కోవిడ్ మహమ్మారి ప్రజలకు తాకకుండా
మరి అదేవిధంగా అందరికీ సుఖ సంతోషాలతోటి మరి రైతులకు మించి పంటలతోటి మరి అదేవిధంగా పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం ఏక్లాస్పూర్ అకినేపల్లి గ్రామాలలోని ఐకేపీ సెంటర్లలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, మద్దతు ధర ఇవ్వాలని, ఓటీపీ పద్ధతి రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. యాసంగి వరి పంటకు అవకాశం ఇవ్వాలని అఖిల భారత రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గుమ్మడి వెంకన్న అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత లేదనే నెపంతో అధికంగా తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని కోరారు. ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్లు అన్ని సెంటర్లు తిరగడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైతు వరి ధాన్యం పండించి ఉన్నది కాబట్టి ఈ రైతు వరి ఏదైతే ఉందో వరి మొత్తం ఒక గింజ లేకుండా తక్షణమే కొనవలసిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు నెల రోజులు అవుతుంది వరి ధాన్యం కళ్ళల్లోకి వచ్చి గోనె సంతులు ఇవ్వడం లేదు. అదే రకంగా లారీలు రావడం లేదు, మద్దతు ధర లేదు. రైతులు కళ్ళాలనే వడ్లు పోసుకొని చలికి వణికి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే మొత్తం కొనవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ, రెండో విషయం, ఇవాళ పంట మార్పిడి అని చెప్పేసి అగ్రికల్చర్ వాళ్ళు మీటింగులు పెడతా ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి పంటలు వేస్తే రైతులు ఇప్పుడు వేసే పరిస్థితి లేదు. దానికి సంబంధించి కూడా విత్తనాలు కూడా వాళ్ళు సరఫరా చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అన్ని పొలాలు పంటలు కొట్టిన కనుక పొలాలలో ఈ ఆరతాడు పంటలు పండించేటువంటి పరిస్థితి లేదు. కనీసం కూలి కదా ట్రాక్టర్ల కిరాయిలు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తక్షణం ఇప్పుడు ఈ ఒక సంవత్సరం వ్యవసాయానికి వరి పెట్టుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలి. లేదంటే రైతులు దిక్కుదోసిన స్థితిలో ఉన్నారు, ఇప్పటికే అప్పుల పాలై ఉన్నారు. ఈ ఏసంగి పంట కూడా పెట్టకపోతే రైతులు ఇంకా మరిన్ని ఆత్మహత్యలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మల్లయ్యకుంట తండా గ్రామానికి చెందిన భానోత్ వసంతకు ఆల్ ఇండియా నీట్ ర్యాంకులో 215వ ర్యాంకు వచ్చింది. ఈ సందర్భంగా తాను విద్యను అభ్యసించిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఆమెను ఘనంగా సన్మానించారు. పేద కుటుంబంలో పుట్టి ప్రతిభను చాటుకుని తల్లిదండ్రులకు గ్రామానికి గొప్ప పేరు తెచ్చారని కొనియాడారు. పేద విద్యార్థిని వసంతను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మలైకుంట తండా హెచ్ఎం రమేష్, రేణుక, పిఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి డిఎస్ వినోద్ పాల్గొన్నారు. మీరందరూ ఈ పాపను వసంతను ఆదర్శంగా తీసుకొని పెద్దగైన తర్వాత కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆమెను మీరందరూ ఆదర్శంగా తీసుకొని ఆమెలాగా మీరు చదువుకొని పెద్దగైనాక డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, లాయర్లు మీకు ఏది ఇష్టమైతే అది అవుతారని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గ్రామ సర్పంచ్ తులసింగ్ నాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం ఈ కార్యక్రమం మన సారు హెడ్ మాస్టర్ గారు సార్ చెప్పిన విధంగా మన స్కూలు హెడ్ మాస్టర్ గారికి, రమేష్ సార్ గారికి, అదేవిధంగా టీచరు రేణుకా మేడం గారికి, అదేవిధంగా మన గ్రామ సెక్రటరీ గారికి, అదేవిధంగా మన వినోద్ సార్కి, చదువుకున్న అమ్మాయి వసంత ఇవాళ మంచి మన స్కూల్ నుంచి మంచి పేరు తెచ్చినందుకు నేను గర్వంగా గౌరవిస్తున్నా. ఈరోజు మన మల్లయ్యకుంట తండ అంటే డోర్నాకల్ మండలంలో మల్లయ్యకుంట స్కూల్ చాలా గొప్ప స్కూల్ అని పేరుంది, మొదటి నుంచే ఉంది. ఎందుకంటే మనకి అదృష్టం ఏంటో కానీ స్కూల్ రావటం, మనం వచ్చిన టీచర్లని మనం సహకరించడం, వాళ్ళు కూడా మన కన్న పిల్లలు, మనం వాళ్ళని మనం గురువులు, వాళ్ళు మనకు శిష్యులు, వాళ్ళని మంచిగా చదివిస్తే
మనకు మంచి పేరు ఉన్నది. పీర్జాదిగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ లో అల్వల సరిత దేవేందర్ ఆధ్వర్యంలో మౌలానా ఆజాద్ కమ్యూనిటీ హాల్లో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు, డాక్టర్స్, కమలా హాస్పిటల్ నర్స్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పట్టుకోండి తర్వాత తీసుకోండి. ఇక్కడ చూడమ్మా. నేను డాక్టర్ హర్షవర్ధన్ అప్పాజీ, ప్రొఫెసర్ ఎస్వి ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీ తిరుపతి. ఈరోజు పీర్జాదిగూడ మా మౌలానా ఆజాద్ కమ్యూనిటీ హాల్లో ఒక ఉచిత మెగా క్యాంపు శిబిరము లయన్స్ క్లబ్ ఆఫ్ యూనివర్సల్ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఈస్ట్ అండ్ దేవేందర్ లోకల్ కార్పొరేటర్ అయిన సరితా దేవేందర్ గారు అండ్ రామ్ శర్మ గారు, జక్కా వెంకటరెడ్డి గారు వచ్చి ఈరోజు ఇనాగ్రేట్ చేశారు మన ప్రోగ్రామ్కి. సారు స్వచ్ఛందంగా ముందరికి వచ్చి మందులు పేషెంట్స్కి ఇవ్వడమే కాకుండా అందరి డాక్టర్ని బాగా అవేర్నెస్ గురించి బాగా స్టిమ్యులేట్ చేశారు. అంతేకాకుండా రక్తదాన శిబిరం నందు వాలంటరీగా ఆయన రక్తదానం చేశారు. ఆయన్ని చూసి వెంటనే కార్పొరేటర్స్, మళ్ళీ అదర్ కార్పొరేటర్స్ 3-4 వచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చి మన ప్రోగ్రాంకి చాలా విజయవంతంగా రక్తదానం చేస్తూ ప్లస్ ఆయుర్వేదిక్ మందులు ప్లస్ ఇంగ్లీష్ మందులు మరియు హోమియో మందులు 3 రకాల సిస్టమ్స్ ఒకే వేదిక పైన, అంటే హెల్త్ గురించి ఎక్కడికి పోకుండా ఉన్నారు. అలాగే కమల నర్సింగ్ హోమ్ నుంచి వాళ్ళ స్టాఫ్ కూడా వచ్చి వాళ్ళు ఉచితంగా రక్తం ఎవరైతే మధుమేహము ఇట్లాంటి వాటితో ఉన్నారో వాళ్ళందరికీ ఐడెంటిఫై చేసి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తూ వాళ్ళకి కూడా మన ఫాలో అప్గా వాళ్ళ హాస్పిటల్లో ఇక్కడి నుంచి. విజయనగరం జిల్లా పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పీఆర్సీ డిఏ అమలు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని ప్రకటిస్తానని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వెంటనే ప్రకటిస్తానని చెప్పింది. ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకి పీఆర్సీని ప్రకటించలేదు. వెంటనే ప్రకటించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారు పాదయాత్ర చేసేటప్పుడు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేయించుతాను, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో రద్దు చేస్తానని చెప్పేసి చెప్పారు.
ఈవేళ దాని గురించి మాట్లాడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని, అలాగే పిఆర్సీని ప్రకటించాలని, డిఏని బకాయిలను ఇవ్వాలి, అలాగే కొత్త డిఏలని అమలు చేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆందోళన పోరాటాలు చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో చర్చలు చేశారు. వాటిని అమలు చేస్తానని చెప్పి ఈవేళ అమలు చేయలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఐక్యంగా ఆందోళన పోరాటానికి పిలుపిచ్చారు. ఆ పోరాటాన్ని సిపిఎం పార్టీగా పార్వతీపురం జిల్లా కమిటీగా సంపూర్ణంగా బలపరుస్తున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ నిరాహార దీక్ష శిబిరం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సుమారు ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పీర్జాదిగూడ మున్సిపాలిటీ 17వ డివిజన్ బాలాజీనగర్ కాలనీలో వికలాంగులకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అభిశ్రీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ను మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, కార్పొరేటర్ చంద్రకళ కలిసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు, అభిశ్రీ ఫౌండేషన్ అధ్యక్షులు చంద్రారెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రమ్య క్లాస్ చూడాలి అందరూ. రమ్య ఈమె రమ్య క్లాస్ రమ్య క్లాస్ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, అభిశ్రీ ఫౌండేషన్ చైర్మన్ ఆవుల వెంకటేష్ గారికి, యమ గారికి, మన అన్న బాలరెడ్డి అన్న గారికి, బాలన్న గారికి, భరతరన్న గారికి, ఇక్కడికి వచ్చిన అందరి పెద్దలకు పేరు పేరున నమస్కారం. ఈ వికలాంగుల కోసం సేవ చేయడంలో ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళకు మనం ఎన్నో సేవలు చేస్తుంటాం, కానీ ఇలాంటి వాళ్ళకు సేవ చేయడంలో ఎంతో తృప్తిగా ఉంటుంది. కనుక మా మున్సిపల్ తరఫున మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు గిట్ట ఒక 500 గజాలు అయితే 500 గజాలు సరిపోదన్నా 1200 గజాలు రాసి కలెక్టర్ గారికి పంపించారు. అది గిట్ట నెక్స్ట్ మా కౌన్సిల్ మీటింగ్లో పెట్టి తీర్మానం చేసి మేము నెక్స్ట్ ఇయర్ వరకు ఇలాగైనా ఇలా సొంత భవనంలో వికలాంగుల దినోత్సవం అక్కడనే జరుపుకుంటామని అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ, మేము సేవ చేయడం అంటే మాకెంతో సంతోషంగా ఉంది. వెంకటేష్ అన్న గారు చెప్పగానే అన్న నాకిడ చెప్పండి, నేను గిట్ట సేవలో పాల్గొంటా అనగానే అందరికీ ప్రపంచ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా వచ్చిన ఈ యొక్క రోజుని వికలాంగుల యొక్క హక్కుల రోజుగా, వికలాంగుల యొక్క అవసరాల రోజుగా ప్రపంచ స్థాయిలో ఈ ప్రపంచంలో 192 దేశాలలో ఈ యొక్క రోజు నిర్వహిస్తారు. దీనికి భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు, అనేక శాఖ అధికారులు పాల్గొని వికలాంగుల యొక్క అవసరాలు, హక్కులు, వికలాంగుల యొక్క సంక్షేమ శాఖలు వాళ్ళకు ప్రవేశపెడుతున్న స్కీమ్స్ ఏమున్నాయని అనేక రకాల. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం కూరెళ్లగూడెంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భీమడోలు జాతీయ రహదారిపై ఇన్నోవా కార్ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ఆశ్రమం హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చేపట్టుకో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కోదాడలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. రైతు బిడ్డను గెలిపించాలన్న మంత్రి. వికారాబాద్ లో ప్రపంచ వికలాంగుల దినోత్సవం. దివ్యాంగులకు ప్రభుత్వం అండ. సింహాచలంలో పర్యటించిన ధర్మకర్తల మండలి. అప్పన్న ఆలయ అభివృద్ధికి సహకారాలు. ఏపీకి జవాద్ తుఫాన్ హెచ్చరికలు. పార్వతీపురం వాసులను అప్రమత్తం చేసిన అధికారులు. రేగొండలో భూపాల్పల్లి ఎమ్మెల్యే పర్యటన. సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.